నమస్కారం అమ్మా. నమస్కారం. మీరు బిగ్ బాస్ సీజన్ 9 చూస్తున్నారు? చూస్తున్నా, రోజు చూస్తున్నా. ఓకే, ఈ ఇయర్ ఎవరు ఎలిమినేట్ అవుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడా? ఈ వీక్ నేను ఆయన కావాలనుకుంటున్నాను. మాస్క్ మెయిన్ అసలు ఆయన పాపం ఉండలేకపోతాడు, మనుషులతో కలవలేకపోతుండు, ఒక మూలకు పోయి కూర్చుంటుండు. సంజనా గారు పోయి కూడా బతిలాడినా కూడా వింటలేదు. ఆయన గేమ్ కూడా ఆడలేకపోతాడు. నిన్న జరిగిన గేమ్లో కూడా కాలుకి దెబ్బ తగిలిందని పక్క కూర్చుంటే ఎక్కువ మనుషులతో కలవలేకపోతుండే. ఆయన కొద్దిగా ఎలిమెంట్ చేస్తే బయటకు వచ్చినా కన్నా ఫ్రీగా ఉంటాడేమో. అన్నిట్లో ఉంటే ఎక్కువ మైండ్ ఖరాబ్ అయిద్దేమో అనుకుంటున్నాను నేను. ఆయన బిగ్ బాస్ కోసం అంత కష్టపడిపోయి గుండు కొట్టించుకొని అట్ట చేసి పాపం బిగ్ బాస్లో పోయి నాకు కట్ అయిపోయింది. ఆయన అయితే బాగుంటుందేమో అనుకుంటాను నేను. ఆయనే కావాలి, ఎందుకంటే ఆయన మైండ్ ఫ్రెష్ కావాలి బయటకు వచ్చి. అందరూ కూడా మాస్క్ మ్యాన్ ని తొక్కేద్దాం అని చెప్పి చూస్తున్నారు. చిన్న చిన్న వాటికి మాస్క్ మ్యాన్ మీద అరుస్తున్నారు. తనుజ కానివ్వండి, సంజన గారు కానివ్వండి, ఎలా చూస్తారు? ఏడ తొక్కేయాలని కాదు, ఆయనే ఆడతలేదు. ఏం కాదు, కానరాట్లే మేము చూడలే. అంటే నామినేషన్ లో కూడా ఆయనని మీరు టీ పెట్టలేదు అప్పుడు అని చెప్పేసి రాము రాథోడ్ గారు నామినేట్ చేశారు కదా. ఇంకా మన నామినేషన్ రీజన్ లేనప్పుడు ఒకటే పట్టుకొని ఆడారు కదా. సంజనా గారు మీద కూడా గుడ్డు ఒకటి పట్టుకొని వాళ్ళందరూ మరి అటనే. అయితే నిన్న కూడా ఒక ఆట ఆడినరుగా, తనిజ కూడా దాంట్లోంచి రాలేక ఏడ్చుకుంటా. నిన్న కూడా తప్పు చేసింది తనిజ. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత బిగ్ బాస్లో నిన్ను నేర్చింది పోయి బాత్రూంలో పోయి, అదొకటి నచ్చలా. అంటే చాలా మంది రీతు చౌదరి గారు ఎలిమినేట్ అవుతారని అంటున్నారు, ఎందుకంటే బయట ఆవిడ ఒక సంఘటన జరుగుతుంది కదా. ఇంపాక్ట్ రీతు చౌదరి ఎలిమెంట్ అయితే యూత్ చూడరు. అంటే మెయిన్ తనేనా ఇప్పుడు హౌస్ లో? మెయిన్ కాదులే కానీ యూత్ కోసం యూత్ కోసం మాలాంటి వాళ్ళ కోసం ఇమానీలు ఉండాలి. ఇమానీలు బరిన్ గారు, తనుజ గారు మాలాంటి వాళ్ళ కోసం. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఇమానీలు ఉంటే కామెడీ ఇమానీల వల్లనే అసలు ఇప్పుడు ఈ సీజన్ బిగ్ బాస్ నడిచేది. నిన్న ఎపిసోడ్ లో కెప్టెన్సీ కంటెండర్షిప్ లో కళ్యాణ్ ని డిమాండ్ పవన్ తీసేశారు. అది ఫెయిర్ అనిపించిందా? రీతు చౌదరి చెప్తేనే తీసేశారంట. ఏది ఎవరిని డిమాండ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పేరు కాదేం కాదు కానీ ఆ ఆర్మీ గురించి చెబుతాను నేను. ఆర్మీ లేచింది, ఆయన ఆట లేచింది ఆర్మీది. బాగా ఆడిండు. ఇన్ని రోజుల తర్వాత ఆర్మీ ఆట చూపించిండు. ఆయన చూసిన ఇది నిజం. బాగా నిన్న మంచిగా ఆడిండు. ఇమానీలు ఊక కళ్యాణ్ అని మొత్తుకుండు. బాగా ఆడిండు ఆట. ఆర్మీ సట్టా ఏందో చూపించిండు నిన్న. బాగుంది. సుమన్ శెట్టి గారు కూడా ఈ వీక్ చాలా బాగా ఆడారు. సుమన్ శెట్టి గారు పాపం మంచిడు కదా, ఆయన చేతన కాడికి ఆయన ఆడిండు. ఇంకా ఎంతైనా వీళ్ళతో పాటు ఆడలేడు కదా. ఇమానీలు బాగా కష్టపడ్డాడు. ఇమానీలు రీతు సోదరి, మరి ఆయన పాటలు పాడే సింగర్ లేదా రాము ఆయన చేతన కాడికి ఆయన అందరు బాగానే కష్టపడ్డారు. కానీ ఇమానీలు ఎక్కువ కష్టపడ్డాడు. మన ఆర్మీ సత్తా ఎంతో చూపించండి ఆటలో. ఈ వారం సైలెంట్ గా ఉన్న వాళ్ళందరూ ఆడారు. సుమన్ శెట్టి గారు, రాము రాథోడ్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరు కూడా ఈ వారం బయటకు వచ్చారు కదా. మరి ఎందుకు అంటారు? ఆడికి వచ్చారు బయటికి. గట్టిగా ఆడారు. అంటే గట్టిగా ఆడారు, బాగా ఆడాను రా, గట్టిగా ఆడాను రాళ్ళు. ఈ వారం మాత్రం ఆర్మీ ఆడటంతో నాకు బాగా సంతోషం అనిపించింది అయ్యా. ఆర్మీ పవర్ ఏందో చూపించింది. ఆడాలి లాస్ట్ దాకా అట్టాడాలని కోరిక. టీమ్మేట్ లో అంటే హౌస్ మేట్ లో ఎవరైతే మిగతా వాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా అంటారు? తనుజ కానీ బాగానే ఉంది. తనుజ కానీ, బర్నీ గారు కానీ, ఇమానీల్ గారు కానీ బాగానే ఆడుతున్నారు. వీళ్ళు ఎంతవరకు బాగానే ఆడుతున్నారు. దమ్ము సిరీజ, మాస్క్ మేను వీళ్ళు ఎలిమెంట్ అవుతారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయింది కదా దివ్య నిఖిత అని. ఆ అమ్మాయి గేమ్ ఎలా ఉంది? బాగానే ఉంది. ఆమె కూడా కష్టపడి ఆడుతుంది. పవర్ ఏమైనా చూపించలేదు లేవా. ఇప్పుడు వచ్చిన పవర్ చూపించలే. ఆర్మీకి ప్రియా సెట్ లేదా, ఆమె బాటం దరిద్రం పోయింది. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు మీ పరంగా? ఈ వీక్ మాస్క్ మ్యాన్ అవుతాడు అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ఆడలేకపోతాడు, గేమ్ ఆడలేకపోతాడు, హౌస్లో జనాలతో కూడా కలిసి ఉండలేకపోతాడు. ఆయన అవుతాడు అనుకుంటాను నేను. ఆవిడ క్యారెక్టర్ చాలా బాగుంది. హీరో సుమన్ శెట్టి సార్. ఎందుకు సుమన్ శెట్టి గారు? ఆయన క్యారెక్టర్ నచ్చింది సార్. అసలు తొక్కేస్తున్నారు. ఆయన ఏంటి ఆయన పవర్ చూపిస్తున్నారు. అలా కండిషన్ బాగుంది. ఆయన అలా నిలబడుతున్నారు. ఓకే, ఓవర్గా కప్పు ఎవరికి వస్తుంది అనుకుంటున్నారు?
అదైతే మనం చెప్పలేము సార్. ఎందుకంటే బిగ్ బాస్లో నేను లాస్ట్ ఇయర్ ఓకే 8 years నుంచి నేను అనుకున్న వాళ్ళకి ఎవరికి రాలేదు, ఒక లేడీస్కి కూడా రాలేదు. అంటే జెంట్స్కి ఇవ్వాలి, కాకపోతే ట్రూగా ఆడిన వాళ్ళకి ఇవ్వాలి. లాస్ట్ టైం ఎవరు అతను సీరియల్ అతను నిఖిల్కి ఇచ్చారు. నిఖిల్ దేని గురించి ఓటింగ్ సెక్షన్లో ఎందుకు గెలిచాడు? అతనికి కూడా కొన్ని బ్యాట్స్ వచ్చినాయి. తన గేమ్ మంచిగా ఆడలేదు అంటలేదు, కాకపోతే నిఖిల్కి రాకుండా వేరే వాళ్ళకి రావాల్సింది. నేను అనుకున్న వాళ్ళకైతే ఎవరు రాలేదు. ఈసారి తనుజ కానీ సుమన్ శెట్టి సార్ కానీ అనుకుంటున్నాను అంతే. సో మీకు ఇస్తే అవకాశము బిగ్ బాస్ అయ్యా అస్సలు నాకు వద్దు సార్. కప్ ఎవరికి ఇస్తారు? అది బిగ్ బాస్ అనేది మన సొసైటీ మీద డిపెండ్ అయ్యింది, ఓట్స్ మీద. అది ఓట్స్ ఎవరైతే ఉంటాయో జెన్యున్గా మనం వాళ్ళకి ఇవ్వాలి. అది సో మీకు ఇష్టం లేని కంటెస్టెంట్ ఎవరు హౌస్? ఇష్టం లేని కన్సెప్ట్ అంటే ఎవరు లేదండి, ఎవరి గేమ్ వాళ్ళకు ఉంటుంది. అవునా, మనం ఎవరిని రాంగ్ చేయడానికి లేదు, బ్లేమ్ చేయడానికి లేదు. మనకి ఎవరు వాళ్ళ శత్రువులు కాదు, డైరెక్ట్ ఎప్పుడు కలిసి మాట్లాడలేదు. అలాంటప్పుడు నాకు ఇష్టం లేదని ఎందుకంటాను? ఇప్పుడు ఎవరి క్యారెక్టర్ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు మీకు ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది, మీకు నచ్చలేదు, నువ్వు గేమ్ ఆడుతున్నావు, కరెక్టే, నువ్వు రేస్ చేసుకుంటున్నావు నీ వాయిస్, అంతే. నచ్చింది లైక్ చేస్తున్నావు అంతే. అందులో నాకు విలన్ లేరు, ఫేవరెట్ లేరు, ఏది లేదు. నాకు నచ్చింది ఏంటంటే తనుజ, సుమన్ శెట్టి సార్, అది కూడా గేమ్ పరంగా అంతే. నా ఫేవరెట్ అని కాదు. రీతు చౌదరి గారి గురించి ఎలా ఆడుతున్నారు? రీతు చౌదరి అయితే ప్రజెంట్ గేమ్ ఆడుతలేదు, అదైతే గ్యారంటీ. ఎందుకంటే ఫస్ట్లో కొంచెం బాగా ఆడుద్దేమో అనుకున్నా. తను ఫస్ట్ టిక్ టాక్ చేసింది, డీలో దేంట్లో ప్రోగ్రామ్ ఇచ్చింది, డాన్సింగ్ ప్రోగ్రామ్, చాలా బాగుంది తను. ఇప్పుడు ఏంటంటే నాకు నచ్చట్లేదు తన ఒరిజినల్ క్యారెక్టర్, తను గేమ్ ఆడుతులేదు. ఎప్పుడు పవన్ మరి హరిత హరీష్ మాస్క్ మ్యాన్ ఎలా అనిపిస్తుంది? అతను ఫస్ట్లో బాగున్నాడండి, అగ్ని పరీక్షలు అతన్ని చూస్తే నాకే భయం వేసింది. ఇప్పుడు ఏంటంటే తను డల్ అయిపోతున్నాడు. అలా అయితే ఎలా? ఆయన బాగా ఆడతాడు గేమ్, ఆయన ఫస్ట్ ఉన్నట్టు ఉండట్లా. అది సో మన తనుజ అందరి మీద అరుస్తుంది కదా, దాన్ని ఎలా చూడొచ్చండి? తనుజ అంటారా? తన క్యారెక్టర్ అట్లాంటిది, తను ఏడ్ చేస్తుంది, అరుస్తుంది, అన్నీ చేస్తుంది. ఇంకా గేమ్ బాగానే ఉందా తనుజ? బాగుంది, ప్రెసెంట్ అయితే బాగుంది. ఇంకా ముందు ఎలా ఉంటుందో నాకు తెలియదు. అది ఇంకా సంజన గారిది అయితే ఈ దొంగతనాలు అవన్నీ ఏంటి అవన్నీ చిన్నపిల్లల చేష్టలాగా ఉన్నాయి. కాకపోతే ఒక రకంగా గొడవలు పెంచడానికి ఆవిడే కారణం. ఆ గొడవల వల్లే కదా ఎవరి గేమ్ అని ఎట్లాంటిది అనేది తెలిసేది. అది సుమన్ శెట్టి గారు ఎలా ఆడుతున్నారు? సుమన్ శెట్టి సార్ బాగుంది. చెప్పండి. ఈ వీక్ అంటే చూడాలి సార్, ఇంకా ముందు చూడాలి. ఇప్పుడుది కాదు, వాళ్ళు ఎవరు కప్పు కొడతారనేది ముందు తెలియాలి, ఇప్పుడుది కాదు కదా. అంటే వీళ్ళని అన్ఫేర్ గా నామినేట్ చేశారు పాయింట్స్ లేకున్నా. నాకైతే ఏమో సార్, అలానే ఏమీ లేదు. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారంటారు మీకు? అవన్నీ నేను చెప్పలేను సార్, చెప్తున్నాను ఓటింగ్ని బట్టి. అది నాకు ఇష్టమైన ఫేవరెట్ అని నేను ఓటేస్తాను, మీకు వేరే వాళ్ళ ఇష్టం. ఎవరికి ఎక్కువ ఓట్స్ వస్తాయి ఎవరికి తెలియదు. అది సంపాదించాలంటే బిగ్ బాస్కి వెళ్ళక్కర్లా. ఏదో అంటారు కదా, మన రాత బాగుంటే నడిచి వెళ్ళినా డబ్బులు దొరుకుతాయి, వెళ్ళేటప్పుడు బళ్ళు వాళ్ళైతే వాళ్ళ బళ్ళు అవుతాయి. బిగ్ బాస్కి వెళ్ళి సంపాదించక్కర్లా, అర్థమైందా? అది ఏమేదో చెప్తాను, నువ్వు కూడా వచ్చి ఇక్కడ చెప్పు. అంతే సార్, నేను చెప్పేది అంతే, ఏం లేదు సార్. దానివల్ల మా ఫ్రెండ్ మాట్లాడతారు. యాక్చువల్లీ వాట్ ఈజ్ దట్, ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. యాక్చువల్లీ లేటర్ ఓల్డ్ ఏజ్ డేస్లో మనకి మొబైల్స్ లేకుండా చాలా కాలక్షేపంగా 10 మంది మాట్లాడుకునే రోజులు ఉండేవి కదా. అవి బిగ్ బాస్లోకి వెళ్తే అసలు అవి లేకుండా బతకడం చాలా వాళ్ళు షేర్ చేసుకుంటారు, మెమోరీస్గా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఏదైనా షో చూడాల్సిందే. ఒక్కొక్కరికి ఓటీటీ చూస్తారు, ఒకరు అదర్ ప్లాట్ఫామ్ చూస్తారు. దే ఆల్సో పార్టిసిపేటింగ్ ఇన్ ద బిగ్ బాస్. సో దే ఎంటర్టైన్ అస్. కొంతమంది కామెడీకి ఎంటర్టైన్, కొంతమంది ఫిజిక్స్ ఫిట్నెస్ ఎలా ఉండాలి, ఒక్కొక్కరు రోల్ పిల్లలు. అందులో ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకో, ఒక్కొక్కరికి ఒక్కొక్క రోల్ మోడల్ ఉంటారు. ఒకరిని చూసి ఫిజిక్స్ని ఎట్లా మెయింటైన్ చేయాలి, ఒకరిని చూసి ఎట్లా బిహేవ్ చేయాలి, ఒకరిని చూసి ఎట్లా కామిక్గా ఉండాలి, అండ్ డిఫరెంట్ మైండ్ సెట్స్. ఇది రియల్ లైఫ్ పీపుల్ కూడా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్లో ఎట్లా బిహేవ్ చేయాలి, వాళ్ళు ఎమోషన్ కంట్రోల్ చేసుకుందామన్నా అవ్వదు. ఒక 10 days యాక్ట్ చేయగలుగుతారేమో, 11th day వాళ్ళు ఏదైతే యాటిట్యూడ్ ఉందో అది బయటకు వచ్చేస్తుంది. స్క్రిప్టెడ్ అయితే ఏముండదు. అంటే స్క్రిప్టెడ్ తెలిసిపోతుంది మనకి. స్క్రిప్టెడ్ అంటే వాట్ ఈజ్ స్క్రిప్టెడ్, వాట్ ఐమ్ సేయింగ్. మ్యారీడ్ అన్న, నాకైతే మ్యారీడ్ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎగ్జామ్ ఉన్నా చదువుకోండి అంటే బిగ్ బాస్ ఆన్ చేస్తున్నారు. నేను అంటాను ఏందమ్మా దీనివల్ల
దీనివల్ల ఏంటి యూజ్ అని. చిన్న పిల్లలు కూడా 4th క్లాస్ 5th క్లాస్ చదివేవాళ్ళు కూడా. ఇప్పుడు ఏదో ఒకటి చూడాల్సిందే ఎంటర్టైనింగ్ కోసం. అది బిగ్ బాస్ కావచ్చు, ఓటీటీ కావచ్చు, జెటెక్స్ కావచ్చు, నేనైతే నా కార్టూన్ కావచ్చు, పిల్లల కార్టూన్ కావచ్చు, ఎవరు యూస్ఫుల్ మెటీరియల్ యూస్ఫుల్ థాట్స్ ఎవరో చూడట్లా, యూట్యూబ్ లో చూస్తారు. సార్ బిగ్ బాస్లో ఉండేవాళ్ళైనా బయట ఉండేవాళ్ళైనా ఒకటే చెప్తున్నా, డబ్బులు సంపాదించాలంటే బిగ్ బాస్కి వెళ్ళక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా సాయం చెయ్యాలి, లేకపోతే ఏమన్నా బట్టలు ఉతకాలి, లేకపోతే వంట చేయాలి అంటే బిగ్ బాస్లోనే చెయ్యక్కర్లా. మీ ఇంట్లో కూడా అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు ఉన్నారు, లేకపోతే మీ ఫాదర్ వాళ్ళు మదర్ వాళ్ళు కూడా సిక్ అయిన వాళ్ళు ఉంటారు. ఫస్ట్ మీరు వాళ్ళకి సేవ చేయండి. వాళ్ళకి సేవ చేసిన తర్వాత బిగ్ బాస్ కాదు అంతకన్నా పెద్ద షోలో మీరు చేయండి. నేను కాదంటలా. నేను చెప్పేది ఏంటంటే దీనివల్ల అయితే నాకైతే ఏం అనిపించలేదు. సరే సాయం ఓకే నా ఒపీనియన్, సాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మీ తల్లిదండ్రులకి ఎవరికైనా కూడా కొద్దిగా సాయం చేయండి. ఇదే నేను ఇచ్చేది మెసేజ్. మెయిన్ పాయింట్ ఈస్ గోయింగ్ టు బిగ్ బాస్. ఒక బిగ్ బాస్కి వెళ్ళటానికి కారణం ఏంటంటే ఒక మనిషి స్ట్రగుల్ చేసి ఒక 100 days ఉంటే అందరిని దాటుకొని స్ట్రగుల్ చేసి ఆ బిల్డింగ్లో ఆ రూమ్లో ఉండగలడా లేదా, ఎన్ని ఘట్టాలు దాటుకున్నాడు, ఫైనల్గా వాడికి గోల్ రీచ్ అయ్యాడా లేదా, ఇది మెయిన్ కంటెంట్, మెయిన్ పాయింట్. ఈ ప్రాసెస్లో అన్నం వండుకోవాలి, గిన్నెలు తోముకోవాలి, అన్నీ చేసుకోవాలి. అది మ్యాటరే కాదు. ఫస్ట్ ఏంటంటే దానికి తట్టుకొని ఉండగలిగాడా లేదా, ఆ ప్లేస్కి ఆ ప్రదేశానికి ఎన్నైనా అంటే ఒక ఎమోషన్స్ కంట్రోల్ చేసుకున్నాడా లేదా. ఓజీ మూవీ చూశాను. ఎలా ఉంది? ఓజీ మూవీ చూశాను. అరే వేరే వాళ్ళు కూడా చాలా స్టోరీ ఉంది, అది అర్థం చేసుకున్నాం కానీ ఇది ఏం అర్థం కాలేదు. ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం, ఇంటర్వ్యూల వరకు చూసాము, బాగోలేదు. మళ్ళా చూసాము, మళ్ళా బాగోలేదు. మాకే లైక్ అవ్వలేదు ఇంతవరకు సినిమాది. అసలు ఏం నచ్చలేదు మీకు? ఏం నచ్చలేదు అంటే అంతా ఒక స్టోరీ చెప్తారు ఒకళ్ళు, మళ్ళా అక్కడ ఫైట్లు, మళ్ళీ అక్కడ ఇది ఒక సాంగ్ కూడా మంచిగా లేదు, అసలు పాటలు కూడా లేవు. మాకు నిరాశపరిచింది ఈ సినిమా. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే, కానీ నిరాశపరిచింది ఈ సినిమా. అంటే గ్యాంగ్స్టర్ స్టోరీ అంటే ఫైట్స్ ఉండకుండా ఉండవు కదా. ఫైట్స్ ఉన్నా కానీ దానికి ఏం లేదు. సినిమా ఖాళీ ఫ్యాన్స్ వల్ల హిట్ అవ్వచ్చు కానీ సినిమాలో ఏం లేదు. మరి సినిమాలో స్టోరీ లేదా, లేకపోతే పవన్ కళ్యాణ్ యాక్టింగ్ నచ్చలేదా మీకు? పవన్ కళ్యాణ్ యాక్టింగ్ నచ్చింది కానీ స్టోరీ లేదు. మెయిన్ స్టోరీ ఒక 10 మంది చెప్తారు, ఇలాగ వస్తాడు, అలాగ వస్తాడు, ఇలాగ వస్తాడు, అలాగ వస్తాడు, ఇలాగే నడిచింది కానీ సినిమాలో ఏం లేదు. మేము ఆ కోరిక నిన్న వెళ్ళాను, అప్పటి నుంచి నాకు తలబాధ బాగా లేస్తుంది, కోరికలు లేకపోతాను అసలు. అయితే మొన్న 6 రోజుల సందర్భంగా సక్సెస్, మొన్న కాదు నిన్న వెళ్ళా సినిమాకి, విజేత థియేటర్. మొన్న సక్సెస్ మీట్ పెట్టుకున్నారు, సినిమా చాలా బాగా వచ్చింది అది ఇది అని చెప్పి. ఏం లేదు. నీకు సినిమా ఎందుకు నచ్చలేదు? వాళ్ళు చెప్పడం అబద్ధం. సినిమాలో ఏముంది? నువ్వు సినిమా చూసినావా? సినిమా చూశాను. ఏం లేదంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నా, ఫ్యామిలీతో మొత్తం వెళ్ళాను. ఫస్ట్ హాఫ్ వరకు ఏం లేదు, సెకండ్ హాఫ్ ఉంటుంది అనుకున్నా. అంతా ఫైట్లు కత్తి నరకడం అవే ఉన్నవి. మీకు ఆవిడ చనిపోవడం చూడలేదు? వాళ్ళ పాప చనిపోయింది, భార్య కూడా చనిపోయింది, కానీ పాప కూడా చనిపోయింది కదా. పాప చనిపోయింది సినిమాలో, పాప చనిపోయింది. ఇది కథలుగా అల్లారు ఇది సినిమా. నేను పవన్ కళ్యాణ్ ఫేవరెట్ చెప్తున్నా కదా. అర్హర వీరమల్లు చాలా నెంబర్ 1 ఆ సినిమా, కానీ ఏం లేదన్న ఫ్యాన్స్ చెప్తున్నా కదా. అది ఫ్లాప్ అయ్యి దీనికి 300 కోట్లు ఎందుకు వచ్చింది? మరి వచ్చిందంటే మన ఫ్యాన్స్ వల్ల వస్తుంది. మరి ఆ ట్విట్టర్ లో ఒక వార్ జరుగుతుంది, ఆ కలెక్షన్స్ కూడా ఫేక్ అని చెప్పేసి దాని మీద ఏమంటారు? కలెక్షన్ అంటే మరి రావచ్చు అన్న, పవన్ కళ్యాణ్కి వస్తుంది. డబ్బులు రాలేదు, వాళ్ళు కావాలని పోస్టర్లు వేసుకున్నారని చెప్పి. పోస్టర్లు ఎవరు ఏమి వేయలేదు, కానీ సినిమా అయితే నాకైతే, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే, కానీ నేను వెళ్ళాను, నాకు ఆ సినిమా కరెక్ట్ కాదన్న, కరెక్ట్గా లేదు అసలు, నాకు నచ్చలేదు ఆ సినిమా. జాతర ఎలా అనిపించింది? సాంగ్ కూడా వచ్చింది, టీజర్ కూడా. ట్రైలర్ చాలా బాగుంది, మాస్ జాతర. నేను అయితే చూడలేదు, ఇంకా చూడాలి. like I have not seen because it's just been, I'm new to Hyderabad that too, so I'm just looking forward to see lot of new things. I'm excited to see lot of things to explore. Thank you. రవితేజ గారి సినిమాలు అంటే ఎందుకు ఇష్టం? I don't know, he is very crazy kind of a character, and his moves and his way of acting and dedication and everything
what all he does from start to end. He is a full package, power pass package of mass hero. I really love him a lot. మీకు ఏం సినిమా ఇష్టం రవితేజ గారు? దేవుడు చేసిన మనుషులు అంటే ఇప్పటికీ చూస్తాను. ఆ సినిమాలో ప్రతి ఒక్క పాట, ప్రతి ఒక్క సిగ్నేచర్ మూమెంట్ నాకు. ఐఎమ్ ఫ్రీలాన్సర్, ఐఎమ్ బాలీవుడ్ డాన్స్ కొరియోగ్రాఫర్. సో ఐ టీచ్ బాలీవుడ్ డాన్స్ ఫర్ స్టూడెంట్స్. యాజ్ మై ప్రొఫెషన్ ఐఎమ్ ఆల్సో జర్నలిజం. ఐ హ్యావ్ డన్ మై జర్నలిజం. So obviously journalism, TR, ratings, writings, everything. I do a lot of things. I'm also an artist. So I love Ravi Teja is my role model. Okay. So obviously I love him. I like to interact with him if I get chance in future. That's it, like nothing more than. Thank you. నమస్తే భయ్య, నా పేరు అనిల్ కుమార్. బిగ్ బాస్ చూస్తున్నాను రోజు. చూసాం భయ్యా. ఎట్లుంటుందన్న ఈ వీక్? ఫస్ట్ స్టార్టింగ్లో బిగ్ బాస్ మీకు స్వాగతం పలుకుతుంది, అందరూ కంప్లీట్గా కోరుతున్నాము. అలా బాగానే ఉంటుంది. ఇమ్మాలి గారు బాగా ఆడుతున్నారు, దాని తర్వాత రిషబ్ శెట్టి గారు, దాని తర్వాత తనుజ, దాని తర్వాత సంజన. నాకు వీళ్ళు బాగా నచ్చుతారు భయ్య, అంతే. మిగతా వాళ్ళంతా కొద్దిగా ఎందుకో డల్ అనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా అంటే వీళ్ళంతా ఎంటర్టైన్మెంట్ పరంగా ఉంటున్నారు, గేమింగ్ పరంగా ఉంటున్నారు. ఇఫ్ ఎనీవే అక్కడ జరుగుతున్న ఏవైతే పరిణామాలు ఉన్నాయో వాటన్నిటికీ ముందుగా ఉంటున్నారు. మిగతా వాళ్ళు కొద్దిగా డల్ ఉంటారు అనుకుంటున్నాను. మరి సుమన్ శెట్టి గారు ఎట్లా? సుమన్ శెట్టి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏదో అంటే ఇంట్రావర్ట్ అనుకో, రామరస అని అంటుంటాడు కదా బయటలో సినిమాల్లో, అంటే చిన్నగా మాట్లాడతాడు కదా, ఇంట్రావర్ట్ అనుకుంటారు కదా, ఆ టైప్ ఆఫ్ వే కాదన్నట్లు. ఆయన ఏంటంటే ఒక డిఫరెంట్ జోనరు, డిఫరెంట్ వే, అంటే టైం వచ్చినప్పుడు చూపించాలి అని అంటాం కదా మామూలుగా డైలాగ్స్, అలా అనమాట. ఇంట్రావర్ట్గా ఎక్స్ట్రావర్ట్గా టైం వచ్చిన మాట ఎలా ఉంటుందో అలా చూపిస్తా ఉన్నాడు. ఆయన పర్లేదు గేమింగ్ పరంగా, అలాంటి వాళ్ళు కావాలి బిగ్ బాస్కి. సో ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఎలిమినేట్ అంటే మాస్క్ మ్యాన్ ఉన్నాడు. ఆయన ఎందుకు నాకు తెలియట్లేదు మరి ఎందుకుంటున్నాడు మరి. అసలు ఎంటర్టైన్మెంట్ పరంగా ఇస్తున్నా అంటే అది లేదు, గేమింగ్ పరంగా అంటే అది లేదు. అసలు ఎందుకు తీసుకున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియట్లేదు. దాని తర్వాత సంజన ఉంది, ఆమె కొద్దిగా డిఫరెంట్ కొడుతుంది, బయటకు వచ్చిందిగా, చూడాలి మరి. సో మరి టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? అదే భయ్య టాప్ 5. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ ఇప్పటికి చెప్తాను, బిగ్ బాస్ విన్నర్ వచ్చేసి ఇమ్మాలి గారే. టిల్ ఎండ్ ఆఫ్ ది డే ఇమ్మాలి గారు గెలుతారు. దాని తర్వాత మన సుమన్ శెట్టి గారు ఉన్నారు, దాని తర్వాత ఇంకెవరు సంజన ఉన్నారు, దాని తర్వాత రీతు, తనుజ, 5 members. ఫైన్ బ్రో. మాస్ జాతర వస్తుంది కదా, అవునా, ఎలా ఉండబోతుంది? సూపర్ డూపర్ హిట్ అవుతుంది. టీజర్ ట్రైలర్ చాలా బాగుంది. రవితేజ అన్న చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ వస్తున్నాడు. అది మూవీ అయితే పోస్ట్ పోన్ అయింది. ఈసారి October 31 దుమ్ము లేపుతున్నాడు థియేటర్స్. మా జాతర అంతే. ట్రైలర్ చూసినప్పుడు ఎలా అనిపించింది? చాలా వింటేజ్గా ఉంది. అన్న లుక్స్ చాలా సూపర్గా ఉన్నాయి. దాంట్లో శ్రీలీల సాంగ్ డ్యాన్స్ ఉంది కదా, రిలీజ్ అయింది, సూపర్ ఉంది. ఏ లుక్ లాగా అనిపించింది మీకు రవితేజ గారు? అదే విక్రమార్కుడు, క్రాక్, అలా ఇంకా ఉన్నాయి. చాలా బాగుంటుంది, చాలా బాగుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో అందరూ వెళ్ళాలి. అంటే మాస్ జాతర అని పెట్టారు కదా, సినిమా కూడా అంతే మాస్ గా ఉంటుంది. అంటే పోలీస్ ఆఫీసర్. అవును, పోస్టర్ చూస్తాను కదా, చాలా బాగుంది. దాని తగ్గట్టు ఉంటుంది సినిమా కూడా. ఫ్యాన్స్కి అయితే డిసప్పాయింట్ ఉండదు. ఎలా ఉంటుంది అంటారు సినిమా? సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఈసారి ఒక మంచి హిట్ దొరుకుతారు ఖచ్చితంగా. కాబట్టి సుమన్ శెట్టి గారు, ఇమ్మాన్యుల్ గారు కూడా ఉండాలి ఖచ్చితంగా టాప్ 5లో. దివ్య గారు, తనుజ గారు, సంజన గారు, ఇమ్మాన్యుల్ గారు, సుమన్ శెట్టి వీళ్ళు టాప్ 5. అటు పోతే మాస్క్ మ్యాన్ కూడా ఉండాలి, కొంచెం హీట్ పెంచుతారు కొంచెం. వీళ్ళు టాప్ 5 టాప్ 6. మాస్క్ మ్యాన్ది ఫస్ట్ లాగా ఉంది బిహేవియర్, లేకుంటే ఏమైనా చేంజెస్ ఏమైనా అయ్యాయా ఇప్పటికి ప్రజెంట్? ఏదో కొంచెం అయింది అనుకుంటున్నా, మరి అది నటిస్తున్నాడో లేదో నాకైతే తెలియదు. కొంచెం అయింది బిహేవియర్ అయితే. ఫెయిర్ గేమ్ ఆడుతున్నారంటే ఎవరి పేరు చెప్తారు మీరు? ఫెయిర్ గేమ్ అంటే రామరాథోడ్ అనుకుంటున్నాను. రామరాథోడ్ చాలా జెన్యున్గా ఆడుతున్నాడు, పర్లేదు. మళ్ళీ సుమన్ గేమ్ అంటే ఎలా అంటారు? న్యాచురల్ గేమ్. ఇంకా అటు పోతే ఈయన అదే భరణి గారు అయితే వన్ సైడ్ గేమ్ ఆడుతాడు. అంటే ఎక్కువ ఈ విషయంలో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడు కదా భరణి గారు, ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వరు. తను సేఫ్ చూసుకుంటాడు. ఇంకా అది అంటే మేబీ అంటే ఈసారి చాలా మంది అంటున్నారు బయట భరణి గారికి లేదా సుమన్ శెట్టికి అన్నట్టు అంటున్నారు. ఎందుకంటే భరణి గారు కూడా టాప్ 5 ఉంటారని చెప్పి చాలా మంది అంటున్నారు. మరి అది గ్రౌండ్ లెవెల్ ఎంతుందో మనకే తెలియదు. ఊరికే గాల్లో మాట్లాడి అనుకుంటున్నాను అయితే. చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా అంటున్నారు భరణి గారు కూడా ఉంటారని చెప్పేసి. ఏమో గాల్లో మాట అనుకుంటున్నా, మేబీ భరణి గారు కూడా ఉండొచ్చు అని అనుకుంటున్నా. ఇంకా రాబోయే వీక్స్లో చూద్దాం. అప్పటికి నా మనసులో సుమన్ శెట్టి గారు ఉంటారో లేదో కూడా తెలియదు కదా, చెప్పలేం కదా. ఒక రోజులో మారిపోవచ్చు మనిషి మీద ప్రేమ కానీ ఏదైనా కానీ, ఒక రోజులో మారిపోద్దేమో చెప్పలేం. అది విషయం అదండి.
ఏం రియాలిటీ అంటే అందులో రియాలిటీ ఏముంది బ్రో? ఏంటి దొడ్లు తొడవటం బట్టలు తొడటం రియాలిటీ షోనా? ఎవడి పని వాడు చేసుకుంటున్నాడు అబ్బాయిలు అమ్మాయిలు కూడా కలిపి ఒక ఇంట్లో పెట్టడం అనేది కూడా తప్పుగా సార్. అది మరి అది తప్పే. రియాలిటీ షోలో ఈ పడుకోవటాలు ఏంటి మరి? అంటే ఒక సెలబ్రిటీ అయినా నార్మల్గా బతకాలి అనే దానికి ఒక సార్ సెలబ్రిటీ అంటే ఎవరైనా సరే